హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మామయ్య గారు తద్దినం అండి. నేటితో 10 ఏళ్ళు అయితే కంప్లీట్ అయిపోయి 11వ సంవత్సరంలోకి రావడం జరిగింది. సో పొద్దున్నే లేచిన వెంటనే ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని తర్వాత పంతులు గారు రావడంతో ఇక్కడ ఇంట్లో కూడా పూజ కోసం అన్నీ రెడీ చేసుకున్నామండి. మొదటగా విఘ్నేశ్వరుడి పూజ అయితే అయ్యింది. వినాయక మీకు క్విక్ కనిపిస్తుంది కదా, అలాగే విఘ్నేశ్వరుడికి హారతి అన్నీ అయిపోయిన తర్వాత పెద్దలకి ఏదైతే పొత్తర్లు పెట్టాలో అవన్నీ కూడా ఇక్కడ మా హస్బెండ్ మా మరిది గారు కలిపి చేస్తున్నారండి. పంతులు గారు ఏ రకంగా అయితే చెప్తున్నారో అదేవిధంగా అన్నీ చేస్తూ ఉన్నారు. సో పెద్దలకైతే అన్ని రకాలుగా పెట్టేశాము. కూరగాయలు అన్నీ కూడా పెట్టిన తర్వాత పంతులు గారు కొన్ని రకాలుగా చేసిన తర్వాత అలాగే పిండ ప్రదానం కూడా కార్యక్రమం చేయడం జరిగిందండి. సో మా మామయ్య గారు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం అయితే జరిగింది. వేరే అయితే ఏ ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ వరిపిండితో పిండ ప్రదానం అయితే చేయించారండి. అలాగే నల్ల నువ్వులు అనేది మా దగ్గర లేకపోవడం ద్వారా ఆవాలు పెట్టి చేశారండి. అలాగే పంతులు గారికి దక్షిణ అన్నీ ఇచ్చేసిన తర్వాత పంతులు గారు సంతోషపడిన తర్వాత రిమైనింగ్ పనులన్నీ కూడా మేము చేసుకున్నామండి. తర్వాత తద్దినం అంటే చాలా రకాల వంటలు కూడా ఉంటాయి కదండి. ఒక పక్క పూజ అవుతుండగానే నేను మా తోటికోడలు కూడా కూరగాయలన్నీ కట్ చేసుకుంటూ మధ్యాహ్నానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా చేస్తూ ఉన్నామండి. ఇది అయితే ఉసిరి పప్పు నానపెట్టుకు ఉంచుకున్నాను. అలాగే ఇది కూడా చింతపండు అండి, ముందుగుండా నానపెట్టి ఉంచుకున్నాను. పంతులు గారి పని అంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నీ తీసుకొని దక్షిణ పుచ్చుకొని వెళ్ళిపోయారు. అలాగే మధ్యాహ్నానికి అవసరమైన వంటలన్నీ కూడా నేను ఇక్కడ స్టార్ట్ చేయడం మొదలుపెట్టామండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బర్బట్టి ముందుగానే పంతులు గారు ఉండగానే మేము ఇవి పోల్చుకొని ఉంచుకున్నాం కదా. ఈ కట్ చేసినవన్నీ కూడా ఏంటి అంటే ఫస్ట్ ఈ కర్రీస్ అన్నీ చాలా వెరైటీగా ఉంటాయండి. డైలీ మనం వేసుకునే కారం అలాగే టమాటో కానీ మసాలాస్ కానీ ఏమి ఉండవు కాబట్టి నార్మల్గానే చేసుకున్నామండి. ఈ బర్బటి ఏదైతే ఉందో ఒక విజిల్ అయితే పెట్టాను కొంచెం ఉప్పేసి. నెక్స్ట్ కావాల్సిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో బీరకాయ అండి. ఈ బీరకాయ కూడా తొక్క తీసేసుకొని అన్నీ నీట్గా క్లీనప్ చేసేసుకొని, ఇంకో ఏంటి అంటే ఇది ముక్కలు కట్ చేసేసుకొని ఒక విజిల్ పెట్టకుండా నేను ఒక గిన్నెలో వేసి ఉడికించుకున్నానండి. అది బీరకాయ చిన్న చేదు వస్తుందనే ఉద్దేశంలో నేను ఏం చేశానంటే ఆ చిన్న ఉప్పును అలాగే బెల్లం కూడా వేసి మరిగించానండి. అది ఉడకడం కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. బాగా వెజిటబుల్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అన్నీ పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నారు కాబట్టి కొంచెం క్లీనింగ్ అయితే మాత్రం బాగానే చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ చేసుకోకపోతే కనుక పైన రసాయనాలు మన నోట్లోకే వెళ్ళిపోతాయి. ఓకే, అలా బెల్లం వేసుకొని ఉడికించుకున్నానండి. ఇన్ ద సేమ్ అది ఉడుకుతున్న టైంలో ఈ అరటికాయ కూడా నేను కట్ చేసుకొని చేసుకున్నానండి. ఈలోపు చిక్కుడుకాయలు బర్బాటీలు ఉడికిపోయాయి కాబట్టి అవి తీసి నీరు వాడదీసేసాను. అలాగే ఈ పనిలో పని అన్ని కూరగాయలు కూడా కట్ చేసేసుకుంటూను ఉంచుకున్నానండి. ఈలోపు బీరకాయ ఉడుకుతూ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఈ అరటికాయ వచ్చేసి ముక్కలు, అరటికాయ కోస్తుంటే చాలా బంకగా ఉంటుందండి, గమ్మీగా. సో విజిల్స్ పెట్టుకుంటా నార్మల్గానే పెట్టుకున్నాను. ఈ గిన్నె ఏదైతే ఉందో ఈ గిన్నెలో వేసి ఉడికించుకుంటున్నానండి. ఉప్పు వేస్తే ఉడుకుతుందా లేదా అని భయంకి నేను అయితే ఇలాగ ఎప్పుడు ఉడికించాం కదా, కళాయిలో వంట చేస్తాం కాబట్టి సో తెలియలేదు. ఇందులో అయితే కొంచెం నేను ఉప్పు వేయకుండానే నార్మల్గానే ఉడికించాను. తర్వాత నువ్వులు ఫ్రై చేసిన వాటి చల్లగా అయిన తర్వాత పొడి చేసి ఉంచుకున్నానండి. ఈ నువ్వుల పొడి ఎందుకు అనేది మీకు చెప్తాను. అరటికాయ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ ఏదైతే ఉందో పోపు పెట్టడానికి అని చెప్పి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు అవన్నీ వేసేసి పోపు పెట్టేశాను. కర్రీ అయితే చాలా ఈజీ చేసేయచ్చండి. పండగ వంటలు తద్దినం వంటలు పెద్దగా కష్టపడక్కర్లేదు. కాకపోతే ఎక్కువ టైం టేకింగ్, ఎందుకంటే నార్మల్గా అవ్వదు కదా, ఉడికించాలి తీయాలి మళ్ళీ చల్లగా అవ్వాలి మళ్ళీ కూర పెట్టాలి అనేదే టైం ప్రాసెస్ తప్ప. సో బీరకాయలు చిక్కుడుకాయలు అంటే బర్బటి కలిపేసి ఇవన్నీ ఇందులో వేసేసిన తర్వాత ఉప్పు ముందు ఉడికించేటప్పుడు వేసుకున్నాను కదా అని చెప్పి కొంచెం తగ్గించి వేసాను. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ కారంకి అయితే ఎండుమిరపకాయలు మాత్రమే, పచ్చికారం ఏమీ వాడము. నెక్స్ట్ అదే నువ్వుల పొడి కూడా వేసేసానండి. ఆ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉసిరిపప్పు ముందు నానబెట్టి ఉంచుకున్నాను కదా, ఆ ఉసిరిపప్పు నానబెట్టిన తర్వాత ఇదేమో నువ్వులు కూడా ఫ్రై చేసి ఉంచుకున్నాను. అదిని జీలకర్ర పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ ఫ్రై చేసేసుకున్నానండి ఆయిల్లో. అవన్నీ కలిపి ఉసిరిపప్పు పెరిగేసేసి మిక్సీ చేసేసాను. అదొక పచ్చడి. ఇప్పుడు కొబ్బరి కూర అరటికాయ కోసమని కొబ్బరి కూర అనేది చేసుకున్నానండి. ముక్కలు తీసేసి కొబ్బరికాయని మిక్సీ పెట్టేస్తే అది కూర అయిపోతుంది. బర్బాటీని బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. అది డిష్ అవుట్ చేసేసుకున్నాను. నువ్వుల పొడి వేసేసుకున్నాను. నెక్స్ట్
అరటికాయ కర్రీకి సేమ్ అదే పోపు అండి. ఏ మార్పు ఉండదు. ముందు దానికి దీనికి కూడా సేమ్ పోపు. అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ఇంగు వేసేసుకున్న నెక్స్ట్ అరటికాయ అనేది వేసాను. నేను ఫస్ట్ అరటికాయ ఉడికించేటప్పుడు ఉప్పు వేయలేదు కదండి. సో ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కర్రీస్ అన్నీ చాలా టేస్ట్గా వచ్చాయండి. ప్రతి ఒక్క వంటలు కూడా. ఒక్క అరటికాయ కూరకి ఉప్పు ఒక్కటి చాలలేదు. నెక్స్ట్ కొబ్బరికాయ పెరుగు పచ్చడి అనేది మాకు ఆనవాయితీ ఉందండి. అందులో చిన్న ఉప్పును పంచదార టేస్ట్ కోసం, అలాగే పెరిగేసే అది మిక్సీ చేయాలి. వాటర్ అయితే వేయకూడదు. ఇందులో మిరపకాయ ఏమి వేయలేదండి. అయితే దీనికోసం ఏంటి అంటే ఈ పెరుగు పచ్చడిలోని కొబ్బరికాయలో చిన్న పోపు అయితే వేస్తానండి. చిన్న పోపు గిన్నె పెట్టుకొని అందులో పోపు అన్నీ వేసిన తర్వాత ఇందులో కూడా సేమ్ అదే పోపు అండి. అన్నిటికీ కూడా చిన్న ఇంగువ అన్నీ వేసేసుకున్నాను. ఇదంతా అయిన తర్వాత ఒక బాక్స్లో వేసేసి అది కూడా నేను చేసేసాను. ఈలోపు చాలా పనులు అవుతున్నాయి కదండి. బోల్డ్ అనే సామాన్లు అయితే వచ్చాయి. అది కూడా మీకు క్లిప్పింగ్ అయితే పెట్టాను. తోమడానికి టైం పట్టేస్తుందని అప్పుడు క్లిప్పింగ్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ గారెలు రుబ్బు కూడా ఈ పనులన్నీ అవుతున్నప్పుడు మా తోటకోడలు గారెలు రుబ్బేసేసిందండి. సో నేను గారెలు కూడా వేసడం జరిగింది. మేమైతే ఫస్ట్ ఏ పెనం పెట్టినా కూడా ఆయిల్ పెనం పెట్టినప్పుడు దిష్టి అయితే తీస్తామండి. అందుకే 3 వేసేసి దిష్టి అయితే తీసాను. మరి అందరూ మా పెద్దవాళ్ళందరూ ఆనవాయితీగా వస్తుంది. అది ఎందుకు చేస్తారు ఏంటనేది నాకు తెలియదు. 3 వేసిన తర్వాత వంటలన్నీ అయిపోయాయండి. మధ్యలో ఒక పులుసు కూడా చేసామండి. చింతపండు నానబెట్టాను కదా, స్టార్టింగ్ చెప్పాను. ఆ పులుసు కూడా చేయడం జరిగింది. ఆ పులుసు కూడా చేసిన తర్వాత మామయ్య గారికి ప్లేట్లో పెట్టేసి పైన కాకి కోసం అని చెప్పి పెట్టానండి. ఇది కూడా ఇక్కడ చూపిస్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మా వారు, మా మరిది గారు అండ్ ఇంకొక పర్సన్ కూడా భోజనంకి వాళ్ళు అన్ని రకాలు కూడా భోజనం చేస్తున్నప్పుడు చిన్న వీడియో అయితే తీశాను. లాస్ట్కి ఇలాగైతే ఆ తద్దనం కంప్లీట్ అయిపోయింది. ఈ వంటలన్నీ కూడా ఈ రకంగా వచ్చాయండి. చాలా బాగున్నాయని అందరూ అన్నారు. గారెలు కూడా చాలా స్మూత్గా వచ్చాయన్నారు. ఆ పులుసు ఒకటే నేను క్లిప్పింగ్ మిస్ చేశాను. పరమాన్నంతో గారెలు అయితే తిన్నారు. చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారండి. సో ఇది ఈరోజు తద్దనం యొక్క వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఎండింగ్ వరకు చూసారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బై బాయ్. ఇంకా నెక్స్ట్ వేరే వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.